వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆడింది ఆటగా పాడిందే పాటగా నడిచింది. అసలు ఈ తండ్రి కొడుకులు ఆంధ్రను ప్రాంతాల వారీగా పంచుకొని మరీ దోచేసుకున్నారు. ఇసుక ఎక్కడ కనబడినా చాలు ఆ ఎమ్మెల్యేలకు నేరుగా ఫోన్ చేయడం, మీకు సంబంధం లేదు మేం చూసుకుంటామని చెప్పేయడం, అలాగే గనులు, ఇలా ప్రభుత్వ వనరులు అన్ని దొరికినవి దొరికినట్టుగా దోచేసుకున్నారు. ఎప్పుడైతే ప్రభుత్వం రాదని తేలిపోయిందో అప్పటి నుంచే ఇక్కడి నుంచి పెద్దిరెడ్డి గ్యాంగ్ మూటముల్లా సర్దేయడం మొదలు పెట్టేసింది. మరి ఇప్పుడు పార్టీ ఓడిపోవడంతో పెద్దిరెడ్డి రాజకీయం ముగిసిపోయిందా? ఆయన మదిలో ఏం ఉందో భారతీ టీవీలో చూద్దాం. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దిరెడ్డి వైర్యం ఇప్పటి నుంచి కాదు, యూనివర్సిటీ నుంచే ఉంది. 40 ఏళ్ల నుంచి ఎవరు ఏ పార్టీలో ఉన్నా వీరి వైర్యం ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈసారి ఎవరు పైచేయి సాధిస్తే వారే అంతిమ విజేతలు, ఓడిన వ్యక్తికి రాజకీయంగా భూస్థాపితం అయినట్టే అని పెద్దిరెడ్డి టీం ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు మరోసారి గెలిచి ముఖ్యమంత్రి అయితే పెద్దిరెడ్డి పుంగనూరులో ఎమ్మెల్యేగా గెలిచేందుకు అష్ట కష్టాలు పడ్డారు. ఇక ఇదే ఆయన చివరి ఎన్నికలు కావడంతో పెద్దిరెడ్డి రాజకీయం ముగిసినట్టే అని ఆయన అనుచరులు, వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారు. పెద్దిరెడ్డి, చంద్రబాబు ఒకప్పుడు కాంగ్రెస్ లోనే ఉండేవారు. కాలక్రమంలో చంద్రబాబు టీడీపీలోకి వచ్చి ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలను శాసించడం మొదలుపెట్టారు. అప్పుడు బాబు గ్రూప్ నకు యాంటీగా పెద్దిరెడ్డి కాంగ్రెస్ నుంచి రాజకీయాలు ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ఆధిపత్యమే ఎప్పుడు నడిచేది. పెద్దిరెడ్డి కాంగ్రెస్ లో ఉన్న ఆయన్ను ఎవరు పట్టించుకునేవారే కాదు. అప్పట్లో చిత్తూరు కాంగ్రెస్ లో రాజగోపాల్ నాయుడు, నల్లారి ఫ్యామిలీ, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ లోనే పెద్దిరెడ్డికి సీన్ లేకుండా పోయేది. ఎప్పుడైతే జగన్ వైసీపీ పెట్టారో అప్పుడే పెద్దిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మీద కోపంతో జగన్ వెంట చేరి కనీసం ఒక్కసారైనా చిత్తూరు జిల్లా రాజకీయాలపై ఆధిపత్యం సాధించాలని కలలు కనేవారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డిని గింగిరాలు కొట్టించారు. తరువాత రాష్ట్ర విభజన జరిగాక కూడా 5 ఏళ్లు చంద్రబాబు జిల్లాలో ఆధిపత్యం. చివరకు 2019లో జగన్ ముఖ్యమంత్రిగా, పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్న 5 ఏళ్లు మాత్రమే జిల్లాలో పెద్దిరెడ్డి తన ఆధిపత్యం చాటుకున్నారు. అధికారం అండ చూసుకొని పెద్దిరెడ్డి చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో బెదిరించి పంచాయతీ, మండలాలు, మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశంను చిత్తుగా ఓడించేలా చేసి పైశాచిక ఆనందం పొందారు. టీడీపీ వాళ్ళను బెదిరించడంతో పాటు అక్రమ కేసులు బనాయించి రిగ్గింగ్ చేసుకొని మరీ వైసీపీని గెలిపించారు. ఈసారి చంద్రబాబును కూడా ఓడిస్తామని ప్రగల్భాలు పలికారు. కుప్పంలో బాబు 45,000 ఓట్ల మెజారిటీతో గెలవడంతో పాటు కనీవిని ఎరగని మెజారిటీతో గెలిచి ఏకంగా 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. పెద్దిరెడ్డి మాత్రం పుంగనూరులో చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా కేవలం 6,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. పెద్దిరెడ్డి చచ్చి చెడి గెలిచినా ఇవే ఆయనకు ఆఖరు ఎన్నికలు. పెద్దిరెడ్డికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరని తెలుస్తుంది. ఏదేమైనా 4 దశాబ్దాల పోరులో ఎలాగైనా ఈసారి చంద్రబాబును కుప్పంలో ఓడించాలని కలలు కన్న పెద్దిరెడ్డికి ఆశాభంగం ఎదురుకావడంతో పాటు ఆయన ముఖ్యమంత్రిగా సగర్వంగా ఉంటే ఆయన గెలుపు చూస్తే డీలా పడ్డ పెద్దిరెడ్డి ఇక రాజకీయ నిష్క్రమణ చేయడం ఒక్కటే 2029లో మిగిలి ఉంది.